చంద్రయ్య రంగయ్య ఇద్దరూ వాళ్ల పొలం దగ్గర తగువలాడుకుంటూ ఉంటే ఊరి అత్యంత సంపన్నుడైన తిక్క శంకరం 2 రోజుల్లో తన ఇంట్లో ఏర్పాటు చేయబోతున్న విందుకి కావలసిన వస్తువులు తీసుకురావడానికి పక్కూరికి వెళ్తూ వాళ్ళిద్దరూ గొడవాడుకోవడం చూస్తాడు. ఇదేంటో మనం తీర్చాల్సిన గొడవలా ఉందే, నేను వెళ్తే కాని సర్దుకునేలా లేదు అని అనుకుని తాను వెళ్లాల్సిన పనిని వదిలేసి గొడవ పెట్టుకుంటున్న చంద్రయ్య రంగయ్య దగ్గరకు వెళ్తాడు. ఒరే చంద్రయ్య రంగయ్య, అలా తగులాడుకుంటున్నారేంట్రా? ఆపండి, అసలేమైందో చెప్పండి. పెద్ద మనుషులు, మీరే ఈ తగువ ఎలాగైనా తీర్చాలయ్యా. సరే, తీర్చడానికే కదా ఇక్కడికి వచ్చాను. మీ సమస్య ఏంటో చెప్పండి ముందు. నేను చెప్తాను. నేను రాత్రి వరకు నా పొలంలో పనిచేసి వెళ్లాను. కానీ రాత్రి సమయంలో పొలంలో కాపలా లేకపోతే ఏ అడవి జంతువులు వచ్చి పొలాన్ని నాశనం చేస్తాయని రాత్రికి ఇక్కడే కాపలా కాస్తూ ఉండాలా అని ఆలోచిస్తుండగా చంద్రయ్య తన పొలానికి కాపలా కాయడానికి వచ్చాడు. నా పొలాన్ని కూడా కాపలా కాస్తావా అని అడిగాను. తర్వాత కాసేపటికి వంతుల వారీగా పొలాలని కాపలా కాయడానికి ఒప్పుకున్నాం. ఎవరెప్పుడు కాపలా కాయాలో నేను నిర్ణయిస్తా. ఇంత చిన్న సమస్యకి ఇలా కొట్టుకుంటారా ఎవరైనా? చెప్పేది మొత్తం అవలేదయ్యా. ఇప్పుడు నేను చెప్తాను. నా వంతు వచ్చిన రోజు నేను కాపలా కాస్తున్నాను. ఆ రోజు విపరీతమైన వర్షం రావడంతో వరదనీటికి రంగయ్య పొలం కాస్త నీట మునిగింది. దానికి కారణం నేనని అంటున్నాడు. దానికి నాకు ఏంటయ్యా సంబంధం? మీ గొడవకి కారణం నాకిప్పుడు అర్థమైంది. మీరిద్దరూ పొలాలను కాపాడ్డానికి వంతుల వారీగా కాపలా కాస్తున్నారు అంటే ఆ రాత్రి ఏం జరిగినా బాధ్యత మీదే. కాబట్టి రంగయ్య పొలంలో వరద కారణంగా కొంత పొలం పాడైంది కాబట్టి దానికి కూడా చంద్రయ్య కారణం. అందుకే రంగయ్యకి నష్టపరిహారంగా ఒక పుట్టెడొడ్లు ఇవ్వాలి. అలాగే రంగయ్య పొలానికి నష్టం జరిగింది నీటి వల్లే కాబట్టి రంగయ్య ఇంకెప్పుడు తన పొలానికి నీటిని వాడకూడదు. ఇంత చిన్న సమస్యకి అలా కొట్టుకుంటారా ఎవరైనా? నేను నా ఆలోచనలు లేకపోతే మీరంతా ఏమైపోతారో ఏంటో అని గొప్ప తీర్పు చెప్పిన వాడిలా చాలా గర్వంగా వెళ్లిపోతాడు తిక్క శంకరం. శంకరం చెప్పిన తీర్పేంటో కూడా అర్థం కాని చంద్రయ్య రంగయ్య తలలు పట్టుకుని కూర్చుంటారు. అలా శంకరం తాను తెలివైన వాణ్ణి అనుకుంటూ చేసే తిక్క పనులకి తిక్క శంకరంగా ప్రఖ్యాతి చెందాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. శంకరం ఇంట్లో విందు ఏర్పాటు చేసే రోజు రానే వచ్చింది. ఊరందరినీ ఆహ్వానించడంతో అందరూ విందు కోసం వచ్చారు. అయ్యా, మీరు విందు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇంతకీ ఈ విందు ఏర్పాటుకి గల కారణమేంటో ఎవరికీ చెప్పలేదు. అదా, మా ఇంట్లో పనివాళ్లు చేసే వంటలు నాకు నచ్చడం లేదు. కానీ వాళ్లు మాత్రం అవి చాలా బాగున్నాయని అంటున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఇలా విందు ఏర్పాటు చేసి అయిపోయాక వంటలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకుందామని ఇలా ఏర్పాటు చేశాను. మీకోసం ప్రత్యేకంగా పక్క రాష్ట్రం నుంచి మేలుజాతి ఆవు నెయ్యి, అరుదైన జాతి పెరుగు తెప్పించాను. ఇక మీరు భోజనానికి కూర్చుంటే వడ్డిస్తాను. రండి రండి అని అందరినీ భోజనానికి కూర్చోబెడతాడు శంకరం. అయ్యా, మీకు మీ తండ్రులు తాతలు ఇచ్చిన ఆస్తులున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఈ సమాజంలో ఎలా బ్రతకగలిగేవారు ఏంటో. వంటలు బాగున్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఊరందరికీ విందు ఏర్పాటు చేయడమేంటయ్యా మీ ఆలోచనల్ని తాగలెట్ట. పొగిడిన వరకు చాలే గాని కూర్చో చంద్రయ్య, ఆలస్యమైపోతుంది అంటూ భోజనానికి కూర్చున్న అందరికీ వడ్డించడానికి పూనుకుంటాడు శంకరం. కాని చాలా మంది ఉండడంతో ఒక్కొక్కరికి తాను నడుస్తూ వడ్డిస్తుంటే ఆలస్యమవుతుందని తలచిన శంకరం తన పనివాణ్ణి పిలిచి చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే పనివాడు వెళ్లిపోయి కాసేపటికి ఒక గాడిదతో తిరిగొస్తాడు. వెంటనే శంకరం ఆ గాడిద మీద ఎక్కి కూర్చొని అందరికీ వడ్డించడం మొదలు పెడతాడు. ఇదిగో, మీరెవ్వరూ మొహమాట పడ్డానికి వీల్లేదు. కడుపు నిండా తినండి. అరుదైన జాతి గేదె పెరుగు తెప్పించాను, తప్పకుండా తినాలి అంటూ అందరి విస్తర్లలో పెరుగు వేస్తూ వెళ్తూ ఉంటాడు శంకరం. మొట్టమొదటే పెరుగు విస్తర్లలో వడ్డించడంతో అయోమయంతో చూస్తుంటారు అందరూ. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పెరుగుతో తినండి. మీకోసం ఇంకా చాలా రకాల వంటలు చేయించాను. ఇదిగో ఈ నెయ్యి వేసుకోండి అంటూ అందరి విస్తర్లలో నెయ్యి దారలు కారేలా పోస్తాడు శంకరం. అందరూ శంకరం తిక్క పనికి కోపగ్రస్తులవుతారు. కాని అన్నం ముందు ఉండడంతో ఏమీ అనలేక ఊరుకుంటారు. కాని శంకరం మాత్రం తన తిక్క చేష్టలు ఆపకుండా గాడిద మీద తిరుగుతూ అన్ని రకాల వంటలు వడ్డిస్తూనే ఉంటాడు. విస్తరలో ఉన్న వంటకాలన్నీ నదీ ప్రవాహాల్లా పోతున్నా తనకేమీ పట్టనట్టు వడ్డిస్తూనే ఉన్నాడు శంకరం. అయ్యా,
మీ వడ్డనకు భయపడి ఇదిగో వంటకాలు కూడా పారిపోతున్నాయి. సర్వసాధారణమైన మేము ఎలా తట్టుకోగలమో చెప్పండి. మీ వంటలు అద్భుతం, ఎవరు తినడానికి అవకాశం కూడా లేదు. మీ వడ్డన మహా అద్భుతం, ఎవరు విస్తర్లో చేయి పెట్టడానికి కూడా సందు దొరకడం లేదు. మొత్తానికి మీ ఆలోచన అద్వితీయం, మేధావులకు సైతం అంతు చిక్కనిది. ఇంత అమోఘమైన వడ్డన చూసిన మాకు విస్తరిలో చేయి పెట్టాలన్న ఆలోచన కూడా పోయింది. ఆహారం అంటే 4-5 రోజుల వరకు భయమేసేలా అయింది. ఇంత జ్ఞానాన్ని బోధించిన మీకు నమస్కారం చేసి వెళ్తున్నాం అంటూ రంగయ్య అక్కడ్నుంచి పారిపోతాడు. అదే అదనుగా మిగతా వారు కూడా పారిపోతారు. ఏంటో ఈ పిచ్చి జనాలు, ఒక్క పూట భోజనం పెడితేనే ఇంతలా పొగిడేస్తున్నారు. ఎందుకో నేనంటే వీళ్ళకి ఎంత అభిమానం. అవును, అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఇంతకీ వంటలెలా ఉన్నాయో ఎవరూ చెప్పనేలేదు. సర్లే, చాలా రుచిగానే ఉన్నట్టున్నాయి, అందుకే అంతలా మెచ్చుకున్నారు అని అనుకుంటాడు. తర్వాత రోజు ఊరందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు శంకరం. ఇప్పుడు మళ్ళీ తెక్క శంకరం పిలిచాడంటే మళ్ళేదో ఉపద్రవం ముంచుకు రాబోతుందని నాకు భయంగా ఉందిరా. ఏం చేయబోతున్నాడో ఏంటో అని మాట్లాడుకుంటూ ఉండగా శంకరం అక్కడికి వస్తాడు. చూడండి ప్రజలారా, నిన్న నేను మీకు ఏర్పాటు చేసిన విందు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు, నిన్న విందు అయిన తర్వాత మీరు మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. ఒక్కరోజు విందు ఏర్పాటు చేస్తేనే మీరు అంతలా ఆనందపడ్డారంటే నాకు చాలా ముచ్చటేసింది. ఇక ముందు నేను మీ ఆనందాన్ని రోజూ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం మీకు మా ఇంట్లో విందు ఏర్పాట్లు చేస్తాను. మీరు ప్రతిరోజు వచ్చి విందు చేసి వెళ్ళండి, సరేనా అని అంటాడు. మీ విందు మేము తెల్లేము, మాకొద్దు బాబు అంటూ పారిపోతాడు రంగయ్య. ఊరి జనాలందరూ కూడా అక్కడ్నుంచి పారిపోతారు. ఊరందరూ అలా పారిపోవడం చూసి శంకరానికి ఏమీ అర్థం కాక, నేను రోజూ విందు ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు సంబరంలో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారా, లేక ఇంకేదైనా జరిగి ఉంటుందా? ఇంతకీ విందు ఏర్పాటు చేయమనా లేక వద్దనా? వీళ్ళ ఈ పరుగుకి కారణమేంటో అని ఆలోచనలో పడిపోతాడు శంకరం. తిక్కలోడి విందు 2. ఈ ప్రజలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్నాళ్ల క్రితం ఏర్పాటు చేసిన విందు దగ్గర నుంచి ఎవరూ నాతో సరిగా మాట్లాడడం లేదు. పైగా నన్ను చూస్తేనే పారిపోతున్నారు. ఏమై ఉంటుందబ్బా? ఒరే రామయ్య, ఇలా రారా, అసలేం జరిగిందో నువ్వైనా కాస్త చెప్పరా. అయ్యబాబోయ్, మీరా అండి? తెలియక పొరపాటున ఇలా వచ్చానండి. బుద్ధెరిగి ఇంకెప్పుడు ఇటువైపు కూడా రానండి అని పరుగందుకుంటాడు రామయ్య. తిక్కశంకరానికి తాను చేసిన పనేంటో, ప్రజలందరూ తనని చూసి ఎందుకిలా పారిపోతున్నారో అర్థం కాక అయోమయంగా ఆలోచించుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే సరిగ్గా తీర్థయాత్రలు పూర్తి చేసుకుని కుటుంబ సమేతంగా వస్తున్న ఊరి పెద్ద నారాయణ కనిపిస్తాడు. అయ్యా, నాకొక సమస్య వచ్చి పడింది. మీరే ఎలాగైనా తీర్చాలి. అసలేమైందో తెలియక నా బుర్రంతా బరువెక్కిపోతోంది. సరే, ముందు ఈ సామాన్ దించు, నీ బుర్ర బరువు నేను దించుతా అని అనగానే శంకరం ఊరి పెద్ద నారాయణకు సహాయంగా సామానంతా దించేసి ఇంట్లో పెడతాడు. తర్వాత నారాయణ శంకరాన్ని పెరట్లోకి తీసుకుని వెళ్ళి, ఇప్పుడు చెప్పరా, నీకొచ్చిన సమస్య ఏంటి? అయ్యా, నేను కొద్ది రోజుల క్రితం ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. అందరూ వచ్చి ఎంచక్కా తిన్నారు. వాళ్ళకి భోజనం గొప్పగా పెట్టడం కోసం పక్కూరు నుంచి మేలుజాతి ఆవు పెరుగు, నెయ్యి తెప్పించి మరీ పెట్టాను. తరువాత వాళ్ళని చూస్తే ప్రతిరోజు భోజనం పెట్టాలని అనిపించింది. కాని ఆ రోజు నుంచి నాతో ఎవరూ మాట్లాడడం లేదు. పైగా నన్ను చూస్తేనే ఏదో అడవిలో పులిని చూసినట్టు పారిపోతున్నారు. వాళ్ళు పారిపోతే పోయారు కాని నిన్ను పులితో పోల్చుకోకురా, ప్రపంచం నిర్ఘాంతపోతుంది. సరే, ఎలాగో నువ్వు చేసేది మంచి పనే కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఈరోజు సాయంత్రమే ఊరందరినీ పిలిపించి మాట్లాడతాను. నువ్వింటికి వెళ్ళి సాయంత్రానికి రాపో. రేపటినుంచి భోజనం పెట్టే ప్రయత్నం చేద్దాం. దానికి కావలసిన ఏర్పాట్లు నువ్వు చేసుకోపో అని శంకరాన్ని పంపిస్తాడు నారాయణ. శంకరం ఇంటికి వెళ్లి తర్వాత రోజు భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేయడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. సాయంత్రానికి నారాయణ ఊరందరినీ ఒకచోట సమావేశపరిచి, ఒరేయ్, మీ అందరికీ నేనొక శుభవార్త చెప్పబోతున్నా. అదేంటంటే, మీరందరూ పొలం పనులు చేస్తూ కష్టపడేవాళ్లే కదా. ఉదయాన్నే లేచి పొలాలకు పోతే ఎప్పుడో సాయంకాలం కాని మళ్ళీ ఇంటికి రారు.
ఇంత కష్టపడుతున్న మీకు నా వంతుగా ఏదైనా సహాయం చేయాలనిపించి ఒక ఆలోచనకొచ్చాను. అదేంటంటే మీ అందరికీ మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెట్టాలని అనుకున్నాను. అబ్బా, ఎంత మంచి ఆలోచనయ్యా! మీరెప్పుడూ మాకు ఏదో రకంగా మంచి చేయాలని కోరుకుంటూనే ఉంటారయ్యా. అబ్బా, డబ్బేమో ఆ తిక్క శంకరాంది, మర్యాదేమో నాకొస్తుంది. పక్కోడి పనులకు మనం పేరు మోయాలంటే ఒరే నారాయణ, నీ తర్వాతేరా ఎవరైనా. ఏంటయ్యా ఏదో అంటున్నారు, వినిపించటం లేదు. ఏమీ లేదు, మీకు మంచి చేయడమే నా లక్ష్యం అని చెప్తున్నాను. సరే, రేపు మధ్యాహ్నానికి మా ఇంటికొచ్చేయండి. అందరికీ భోజనం ఏర్పాట్లు నేను చూసుకుంటాను. సరే అయ్యా, అలాగే వస్తాం. మీరు ఊర్లో లేనప్పుడు ఒకడు పెట్టాడయ్యా భోజనాలని చెప్పి, విస్తరిలో అన్నం కంటే ముద్దే, మేలి రకం ఆవు నెయ్యి అని నెయ్యి వేసేసి, అరుదైన రకం గేదె పెరుగు అని పెరుగు పోసేసి విస్తరాకుని గంగా ప్రవాహం చేసేశాడు. ఆ దెబ్బకి ఊర్లో అందరం బయట భోజనాలు చేయడమే మానేశాం. కాని మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాం. సరేరా, నేను చూసుకుంటున్నాను అని చెప్తున్నాను కదా, వెళ్ళండి అని అందరినీ పంపించేస్తాడు. తర్వాత రోజు ఉదయాన్నే తిక్కశంకరం నారాయణ ఇంటికొస్తాడు. అయ్యా, రండి రండి, ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి కదా, అందుకే అన్నింటికీ సిద్ధం చేసుకుని వచ్చా. ఏంటి శంకరం, కొంపదీసి వంటలు నువ్వు చేస్తాను అంటావా ఏంటి? నా వంటలు తినాలంటే అదృష్టం ఉండాలయ్యా. అంత అదృష్టం మనిషనేవాడికి ఉండదులే. అంత బాగా చేస్తావా నువ్వు వంటలు? అయితే నీ చేత్తో ఒక్కసారైనా వంట చేయించుకొని తినాలి. కొద్ది రోజుల క్రితం ఇంట్లో పనోళ్లు రాకపోతే నేనే వంట చేసుకుని తిన్నాను. 4 రోజుల వరకు మంచం దెక్కుండా ఉన్నానంటే చూడండి నా వంటల రుచి ఎటువంటిదో. మీ అంతట మీరు నోరు తెరిచి అడిగారు కాబట్టి సాయంత్రం మీకు స్వయంగా నా చేత్తో వండి పెడతాను. అయ్యా అయ్యా, వద్దులేరా బాబు, నీ వంటలకున్న గొప్పతనం ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా తింటానా ఏంటి? ఇంతకీ మధ్యాహ్నం భోజనాలకి సిద్ధం చేశావా? ఓ, బ్రహ్మాండంగా చేశాను. 5-6 రకాల కూరలు, అరుదైన ఆవు పెరుగు, మేలు రకం జాతి ఆవు నెయ్యి అన్నీ తెప్పించాను. ఇవే మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందే. ఏంటయ్యా ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదురా, ఏదో గుర్తుకొస్తేనూ ఆలోచించాన్లే. అన్నీ తెప్పించావు కదా, మధ్యాహ్నం వరకు ఆగు, జనాలు రాగానే వడ్డిద్దూలే. అలాగే అని ఇద్దరూ మధ్యాహ్నం వరకు ఎదురుచూస్తారు. శంకరం మాత్రం మధ్యాహ్నం అవగానే ఎవరూ రాకముందే ఇల్లంతా విస్తర్లు పరిచి, ముందుగా మేలుజాతి ఆవు నెయ్యి విస్తరల్లో వేసి, ఆ తర్వాత అరుదైన జాతి ఆవు పెరుగు విస్తర్లలో వేస్తాడు. విస్తర్ల నుంచి నెయ్యి పెరుగు దారులుగా కారిపోతున్నా పట్టించుకోకుండా విస్తర్లు నింపుతూనే ఉంటాడు. అప్పుడే ఇంటి దగ్గరికొస్తున్న రామయ్య, గురవయ్య నేతివాసన కమ్మగా రావడం చూసి, ఒరే గురవయ్య, చూశావా నేతివాసన ఎంత కమ్మగా వస్తుందో? అవునవును, నారాయణ గారి భోజనం అంటే మామూలు విషయమా? ఆ మాత్రం రుచి చూపిస్తారు కదా మరి. పద, ఆ నేతితో 2-3 రోజులకు సరిపోను తిని కడుపు నింపేద్దాం. ఎందుకురా అంత కక్కుర్తి? రోజూ భోజనం పెడతాను అని చెప్పాను కదా, ఒకరోజు 2-3 రోజులది తినేసి అవస్థలు పడ్డం అవసరమంటారా? అయ్యో, నేతి వాసన వస్తుంటే నోట్లో మాట ఆగక అలా అనేశాంలే అయ్యా. ఏదో నరంలేని నాలుక ఏదో వాగుతూనే ఉంటుంది కదా. సర్లేగాని మిగతా వాళ్ళెక్కడా? దారిలో ఉన్నారు, ముందు మాకు వడ్డించేయండయ్యా, ఆకలి దంచేస్తోంది. సరే పదండి అంటూ తలుపు తీసి లోపలికి వెళ్లగానే విస్తర్లలో నుంచి దారలుగా కారుతున్న నెయ్యి, పెరుగు గదంతా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మదేవుడా, ఈ తిక్కశంకరం ఇక్కడి కూడా వచ్చాడా? అయ్యా, మీకు మొన్న ఒకరు భోజనాలు పెట్టి నేతి పెరుగుతో విస్తర్లు గంగానది ప్రవాహం చేశాడని చెప్పాను కదా. ఆ గంగను నేలకు దింపిన ఆ భగీరథుడు ఇతగాడే. మళ్ళీ ఈసారి ఇంకో నదికి పుష్కరాలు తీసుకొనొచ్చాడు. ఒరేయ్ ఒరేయ్, ఆపండ్రా మీ వేళాకోళపు మాటలు. వాడు చేస్తున్న పద్ధతి తప్పే అయి ఉండొచ్చు కాని, నలుగురికి అన్నం పెట్టాలన్న వాడి ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండిరా. సరే, వాడికి వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది, పెడుతున్నాడని అంటారేమో. కాని మీరు కూడా పంటల మీద బాగానే లాభాలు సంపాదిస్తున్నారు కదా. ఊరందరికీ కాకపోయినా కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టారా? అలా పిసినారితనం చేసే మీరు నిజమైన తిక్కలోళ్ళు. ఈ రోజు నుంచి వాడికి ఎలా మర్యాద చేయాలో నేను నేర్పిస్తాను. మీరందరూ ప్రతిరోజు భోజనానికి రాకపోతే ఊరి పెద్దగా నేను ఏ శిక్ష వేసినా మీరు దానికి తల వంచాల్సి ఉంటుంది అని అంటాడు నారాయణ. తన తప్పు తాను తెలుసుకున్న శంకరం ఊరి పెద్ద నారాయణ చెప్పిన మాట వింటూ నలుగురితో మర్యాదగా మెసులుకుంటూ ఉంటాడు.
తిక్కలోడి తెలివి. గోవిందాపురం అనే గ్రామంలో విశ్వనాథం అనే జమీందారు ఉండేవాడు. అతనికి తెలివితేటలు చాలానే ఉన్నప్పటికీ వాటిని తిక్క పనులకే ఉపయోగించేవాడు. అతను చేసే తిక్క పనులని జనాలు భరించలేకపోయేవారు. కాని అడగ్గానే అప్పులిస్తాడన్న ఒకే ఒక్క కారణంతో ఎవరూ ఏమీ అనేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు శంకరం అప్పు కోసం జమీందారు దగ్గరికి వెళ్లాలని అనుకున్నాడు. అతని స్నేహితుడైన సోమయ్యను వెంటబెట్టుకుని వెళ్లాలని అనుకుని సోమయ్య దగ్గరికి వెళ్లాడు శంకరం. ఓరే సోమయ్య, పొలం నాట్లు వేయాల్సిన సమయం వచ్చింది కదా, కూలీ డబ్బులివ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ జమీందారుని అడగాలని అనుకుంటున్నాను. ఒక్కడే వెళ్తే ఆయన అడిగే తిక్క ప్రశ్నలకు నా ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోతాయనే భయంతో నిన్ను వెంట పెట్టుకుపోదామని నీ దగ్గరికొచ్చాను. కాస్త తోడుగా రాకూడదు? అమ్మో, ఆ తిక్కలోడి దగ్గరికా? నేను రానురా దేవుడా. సరే అయితే నా దగ్గర తీసుకునే డబ్బులు ఇస్తావా మరి? అబే, నేను రానని అనలేదురా, నేను రానారా అన్నాను. పద, తప్పుతుందా అని అన్న తర్వాత ఇద్దరూ కలిసి విశ్వనాథం దగ్గరికి వెళ్తారు. ఏంటి శంకరం, ఇలా వచ్చారు? ఏంటి పని? ఇంత ప్రశాంతంగా మాట్లాడేవాణ్ణి పట్టుకుని ఊరంతా తిక్కలోడు అంటారేంట్రా? నా దగ్గరకొచ్చి మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? ఇలా గుసగుసలాడితే మా జమీందారు వంశంలో వేసే శిక్ష ఏంటో తెలుసా? ఉరిశిక్ష. ఏంటి మాట్లాడితే ఉరిశిక్షనా? మా వంశంలో అంతే మరి. గుసగుస మాట్లాడితే ఉరిశిక్ష, అబద్ధం చెప్తే శిరచ్ఛేదన, తప్పు మాట్లాడితే శూలదండన. అమ్మో, ఇలాంటి వాటికే ఇలాంటి శిక్ష వేస్తే ఇంకా దొంగతనం చేస్తే, ఏదైనా చేయకూడని తప్పు చేస్తే శిక్షలు ఇంకెంత కఠినంగా ఉంటాయోరా. వాటికెందుకు శిక్ష? చోరకళ 66 కళల్లో అది ఒక కళ. కళ తప్పెలా అవుతుంది? నిజానికి దొంగతనం చేసినవాడు దొరికితే కళని కాపాడుతున్నందుకు పూలమాల వేసి సత్కరిస్తాను. అలాగే చేయకూడని తప్పు చేశాడంటే వాడు అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించినట్టే కదా. అందుకే వాణ్ణి ప్రోత్సహించి అతని గొప్పతనం ఊరంతా తెలిసేలా చేస్తాను. మా రహస్యాలు నెమ్మదిగా రాబడుతున్నారు. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు? అయ్యా, నా పొలంలో నాట్లు వేసే సమయం వచ్చింది. పనిచేయడానికి మనుషులు కావాలి. అలాగే ఎరువుకి కాస్తో కూస్తో డబ్బు కావాలి కదా. ఆ డబ్బు నా దగ్గర లేదు. మీలాంటి దయాద్ర హృదయులు జాలి చూపిస్తారని ఇలా వచ్చాను. కాస్త ఆర్థిక సహాయం చేసి ఆదుకోండయ్యా. మా జమీందారీ వంశంలో ఎవరైనా చేయి చాచి అడిగితే లేదని చెప్పే మాటే ఉండదు అని వెంటనే లోపలికి వెళ్లి చాలా డబ్బు తీసుకునొచ్చి శంకరం చేతుల్లో పెడతాడు. అయ్యా, ఇంత డబ్బు నాకు అవసరం లేదు. ఇందులో సగమైనా సరిపోతుంది అని అంటుండగానే సోమయ్య శంకరాన్ని ఆపేసి, తీసుకోరా, లేదంటే జమీందారు గారికి కోపం వచ్చేస్తుంది. ఆయనిచ్చిన దాన్ని కాదంటే కారాగారమో లేక రాజ్య బహిష్కరణ శిక్ష వేశాడంటే డబ్బుకి కాకుండా పొలానికి కాకుండా పోతావు అని అంటాడు. సోమయ్య, మా వంశం గురించి సరిగ్గా అర్థం చేసుకున్నావురా. సరే, కావలసిన డబ్బు వచ్చింది కదా, ఇక వెళ్ళండి అని పంపించేస్తాడు వాళ్ళని. తరువాత శంకరం అనుకున్నట్టుగానే తన పొలంలో మనుషులతో పని చేయించుకుంటాడు. అనుకున్న సమయానికి వర్షాలు పడ్డంతో పంట కూడా చాలా బాగా పండుతుంది. అలా రోజులు గడిచిపోతుంటాయి. ఇదేంటి, ఈ శంకరం ఇన్ని రోజులవుతున్నా ఇంకా డబ్బు తీసుకుని రాలేదు? సరే, ఎలాగో అతని పొలం వైపుకే పనిమీద వెళ్తున్నా కదా, ఒకసారి అడిగితే పనైపోతుంది కదా అని అనుకుంటాడు. అలా పనిమీద వెళ్తున్న విశ్వనాథానికి పొలంలో పనిచేసుకుంటున్న శంకరం, అతని పక్కనే సోమయ్య కూడా కనిపిస్తాడు. యారా శంకరం, ఈ మధ్య కనిపించటమే మానేశావు, ఏంటి సంగతి? అయ్యా, పొలం దగ్గర పనులే సరిపోతున్నాయి, అందుకే కనిపించుండకపోవచ్చు. అయ్యా, వాడన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. వాడి పొలం పనులు మానేసి దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నాడు తెలుసా? ఏంటి, దొంగతనాలా? నేనున్న ఈ రాజ్యంలో దొంగతనాలా? దొంగతనాలు మాత్రమే కాదయ్యా, ప్రజలను ఏమార్చి వాళ్ల దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. ఇది ఎంత పెద్ద మోసమో తెలుసా అయ్యా? అయినా మీలాంటి గొప్పవాళ్లకి చెప్పేదేముంది? అన్నీ తెలిసిన మహానుభావులు మీరు. అవునవును, ప్రపంచంలో అన్ని విషయాలు నాకు తెలుసు. అది సరే, అలా చేస్తే ఎవరూ ఏమీ అనడం లేదా? అయినా ఇలాంటి మోసాలు చేసి నాతో ఎంత ధైర్యంగా చెప్తున్నారు? అయ్యా,
తప్పు జమీందారు గారు. ఇలాంటి ఎంతో గొప్పవైన పనుల్ని మోసమని అంటే మీ వంశానికి ఎంత చెడ్డ పేరు చెప్పండి. మీ వంశం ఎంత గొప్పది. ఈ ప్రజలందరూ వీడు చేసే పనుల గురించి తెలియక మోసమని దొంగతనమని అంటున్నారు. అంత గొప్ప వంశంలో పుట్టి ఎంతో జ్ఞానం ఉన్న మీరు దొంగతనాన్ని, ప్రజలను ఏమార్చి డబ్బులు లాక్కుంటే వాటిని మోసమని ఎలా అంటారు చెప్పండి. అలాంటి పనులు చేయడానికి ఎంత చాకచక్యం కావాలి. ఇలాంటి కళని ఆదరించాల్సిన మీరే తప్పని అంటుంటే చాలా బాధాకరంగా ఉంది జమీందారు గారు. మేం చేసిన పని మీకు చెప్తే మమ్మల్ని ఊరందరి ముందు సన్మానిస్తారని అనుకున్నాను అని అంటాడు సోమయ్య. ఈ సోమయ్య నన్నింతలా పొగుడుతున్నాడంటే ఇది నిజంగానే గొప్ప విషయం అయి ఉంటుంది. నిజంగా ఇతన్ని సత్కరిస్తే నాకు ఊరిలో ఎంతో గొప్ప పేరొస్తుందేమో అని అనుకుంటాడు. వెంటనే బయటికి మాట్లాడుతూ, శంకరం, సోమయ్య, మీ ఇద్దరికి ఈరోజు సాయంత్రం ఊరందరి సమక్షంలో సన్మానం చేయబోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఊరంతా దండోరా వేయించి రచ్చబండ దగ్గరకు రమ్మని చెప్తాడు. అందరూ చూస్తుండగా సోమయ్య చెప్పిన మాటలన్నీ ఊరందరికీ చెప్తూ ఇద్దరిని సత్కరిస్తాడు జమీందారు. అయ్యా, ఇన్ని రోజులు మీ పిచ్చితనం మీ ఇంటి వరకే పరిమితమైంది కాబట్టి మేమెవ్వరం ఏమీ అనాల్సిన అవసరం రాలేదు. కాని ఈరోజు ఈ పిచ్చి మీ ఇల్లు దాటి ఊరి వరకు వచ్చింది. లేదంటే దొంగతనం చేశాడని, ప్రజలను ఏమార్చాడని ఇలా సత్కరించడమేంటి? ఇన్ని రోజులు మీరు తెలివి తక్కువ వాళ్లని అనుకున్నాం. కాని ఇప్పుడే తెలిసింది మీరు తెక్కలోళ్లని. మీ తిక్కతో ఊరందరి మీద పడి పీల్చుకు తింటున్నారు. మీలాంటి తిక్కలోడు పిలిస్తే వచ్చాం చూడు, అది మా పిచ్చితనం అనగానే ఊరి ప్రజలందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు సోమయ్య దగ్గరకొచ్చి, అయ్యా, మిమ్మల్ని ఇలా అవమానపరచడానికో లేక నలుగురితో 4 మాటలు అనిపించడానికో కాదయ్యా మేమిలా చేసింది. జమీందారు వంశంలో పుట్టి అంత ఆస్తులకి వారసత్వంతో పాటు తెలివితేటలున్న మీరు ఇలా పిచ్చివాళ్లలా ఆలోచిస్తుంటే మాకు ఏదోలా అనిపించింది. అందుకే ఈ నాటకమాడాం. మీరు మీ పేరుని పోగొట్టుకోవడమే కాకుండా మీ వంశం పేరు చెప్తూ దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ఆలోచిస్తే మంచిదే, కాని ఇలా తిక్కగా ఆలోచిస్తేనే అసలు సమస్యలొస్తాయని తెలియజేయడానికే మేమిద్దరం ఇలా చేశాం. మేం చేసింది తప్పని అనిపిస్తే మీ ఇష్టం వచ్చిన శిక్ష వెయ్యండయ్యా అని అంటాడు సోమయ్య. మీకు ఏ శిక్ష విధించబోయేది లేదు సోమయ్య. ఇన్ని రోజుల్నుంచి నేను చేసిందే సరైనది అని నేననుకుంటూ ఎంత పిచ్చిలో ఉన్నానో నాకు తెలిసేలా చేశారు. ఇక నుంచి తిక్కతిక్కగా కాకుండా అందరిలా తెలివిగా బ్రతుకుతాను. నా గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలిసేలా చేసిన మీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను అని అంటాడు. శంకరం, సోమయ్య కూడా చాలా సంతోషిస్తారు. అప్పట్నుంచి జమీందారు ఏ తప్పులు చేయకుండా, తన ప్రవర్తనతో ఇబ్బంది పెట్టకుండా అందరితో ప్రేమగా బ్రతుకుతుంటాడు. గాలి మాటలు. రాజు తన మందిరంలో సేద తీరుతూ ఉండగా మంత్రి హడావుడిగా అక్కడికొచ్చాడు. ఏంటి మంత్రి, ఇలా కంగారుగా ఉన్నావ్? మళ్ళీ ఏదైనా తింగరి పని చేసి పారిపోయొచ్చారా ఏంటి? రాజుగారు, మీరు మీ మందిరంలో ఉండడంతో మాకు బయట ప్రపంచం గురించి తెలియడం లేదు. మీ రాజ్యంలో ప్రజలందరూ తండోపతండాలుగా మీ అంతఃపురం వైపుకి పరిగెత్తుకొస్తున్నారు. ఎందుకు అన్నది నాక్కూడా తెలియడం లేదు. మన అంతఃపురం వైపుకి వస్తున్నారా? ఏమై ఉంటుంది మంత్రి? ఆ విషయం నాకు అర్థం కాకే మీ వరకు వచ్చాను. సరే పద, మనం వెళ్ళి చూద్దాం అని అనుకుని రాజు, మంత్రి కలిసి ప్రజల దగ్గరికి వెళ్తుండగా ప్రజలందరూ రాజుని చూసి భయపడి పారిపోతుంటారు. అదేంటి మంత్రి, అందరూ నన్ను చూసి పారిపోతున్నారు? ఎవరినైనా పట్టుకొని కనుక్కో అని అనగానే మంత్రి వేగంగా వెళ్లి ఒక వ్యక్తిని పట్టుకుంటాడు. ఎందుకిలా అందరూ పరిగెడుతున్నారు? రాజుగారిని చూసి ఏదో దెయ్యం తరుముతున్నట్టు అలా పరిగెడుతున్నారెందుకు? దెయ్యం కాక మరేంటి? నిన్న చనిపోయిన రాజు ఈ రోజు నడుచుకుంటూ అందరి ముందుకొస్తే దెయ్యం కాక మరేంటో నువ్వే చెప్పు. వెంటనే రాజు ఆగ్రహంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, నిజాలేంటో తెలుపలేని పక్షంలో నీ తల 1000 ముక్కలు చేస్తాను, చెప్పు. మంత్రిగారు, దెయ్యమే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. రాజుగారైతే చాలా సున్నితంగా మాట్లాడేవారు. ఆ మాటలను బట్టి అయినా రాజుగారు దెయ్యమయ్యారని మీకు అర్థం కావడం లేదా? నేను చనిపోలేదు, దెయ్యాన్ని కాలేదు. నేను బ్రతికే ఉన్నాను. నేను చనిపోయారని నీకు చెప్పిందెవరో చెప్పు.
ఏ దెయ్యం కూడా తాను దెయ్యమని ఒప్పుకోదు. మీరు ఖచ్చితంగా దెయ్యమే అని ఆ వ్యక్తి అరుస్తూ ఉంటే రాజు అతన్ని కొట్టి పక్కన కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? నేను చనిపోయానని మీకెవరు చెప్పారు? అయ్యా, నేను ఉదయాన్నే పొలం దగ్గర పని చేసుకుంటూ ఉండగా సుబ్బడు రాజుగారు చనిపోయారంట అని అరుస్తూ అందరికీ చెప్పాడు. ఆ సుబ్బడు మీ ఆస్థానంలో పనిచేసేవాడే కదా, అందుకే వాడు చెప్పడంతో అందరూ మీరు చనిపోయారని నిర్ణయించుకున్నారు. సరే పద, ఆ సుబ్బడి దగ్గరికెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం అని మంత్రి రాజు ఆ వ్యక్తితో కలిసి సుబ్బడి దగ్గరికెళ్తారు. ఒరే వెంకటి, రాజు దెయ్యమవ్వడమే కాకుండా నిన్ను చంపేసి కూడా దెయ్యాన్ని చేశాడారా? అయ్యో వెంకటి, ఎంత అన్యాయం జరిగిందిరా అంటూ సుబ్బడు ఏడుపందుకుంటాడు. రేయ్ సుబ్బా, ఎవరూ చనిపోలేదు, ఎవరికేమీ కాలేదు. నీకు రాజుగారు చనిపోయారని చెప్పిందెవరో చెప్పు, లేదంటే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను. అయ్యా, మీరు నన్ను చంపేస్తా అన్నారంటే మీరు ఖచ్చితంగా దెయ్యమే అని అర్థమవుతుంది. రేయ్, కోపం వస్తే దెయ్యం, ప్రేమొస్తే ప్రేతాత్మ అయిపోతుందారా? నీకీ విషయం ఎవరు చెప్పారో చెప్పు. నాకీ విషయం దేవయ్య చెప్పాడు అని అనగానే రాజు మంత్రి సుబ్బణ్ణి తీసుకుని దేవయ్య దగ్గరికి వెళ్తారు. దేవయ్య, ఇలా గాలివార్తలు ప్రచారం చేయడానికి సిగ్గుగా లేదు? రాజు చనిపోయారని అందరికీ ప్రచారం చేస్తావా? నీకు మరణశిక్ష తప్పదు. అయ్యా, నన్ను క్షమించాలి. నేను రాజుగారు చనిపోయారని ఎవరికీ చెప్పలేదు. రాజుగారికి చాలా ప్రమాదకరమైన రోగం వచ్చిందంట, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడంట అని చెప్పాను. నాకు రోగం వచ్చిందా? నాకే రోగం వచ్చింది. అయినా ఇలాంటి గాలివార్తలు నీకెవరు చెప్పారు? అయ్యా, మీకు ప్రాణాంతకమైన రోగం వచ్చిందని గోవిందుడు చెప్పాడు నాకు అని అనగానే దేవయ్యని తీసుకుని గోవిందుడి దగ్గరికి వెళ్తారు ముగ్గురు. అయ్యా, మీరేంటిక్కడ? నాతో ఏదైనా పనా? రాజుకి ఏదో వింత రోగం అంటగట్టడానికి ఎంత ధైర్యం నీకు? అయ్యా, క్షమించాలి. రాజుగారికి ఏ వింత రోగం నేను అంటగట్టలేదు. నేను కేవలం రాజుగారికి రోగం అని మాత్రమే చెప్పాను. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఈ విషయం నాకు గణపతివర్మ చెప్పాడు అనగానే గోవిందుడితో కలిసి రాజు మంత్రి గణపతివర్మ దగ్గరికి వెళ్తారు. గణపతి, ఏంటిది? నా మీద లేనిపోని గాలి మాటలన్నీ ప్రచారం చేయడానికి నీకెంత ధైర్యం? అయ్యా, క్షమించాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేదో పొట్టకూటి కోసం నలుగురికి వైద్యం చేస్తూ బతికేవాణ్ణి. నాకు మీ మీద గాలిమాటలు చెప్పవలసిన అవసరమా? ఏంటి చెప్పండి. అబద్ధం చెప్పకు గణపతివర్మ. నువ్వే కదా రాజుగారికి ఏదో వ్యాధి వచ్చింది అని చెప్పావు. అదే నేను వేరే వాళ్లకి చెప్పాను. రాజుగారు, నేనొక చిన్న తప్పు చేశాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. మీ ఆస్థానంలో ఉన్న ఆస్థాన వైద్యుడు మా పెదనాన్నగారు. ఆయన మీకు 4 రోజుల క్రితం జ్వరం వస్తే ఒక మూలిక ఇచ్చి తెల్లారేసరికల్లా జ్వరం తగ్గించాడు కదా. ఆ మూలిక రహస్యం నాకు చెప్పాడు. అంత అద్భుతమైన మూలిక నా దగ్గరున్నా కాని ఏ ఒక్కరూ కూడా నా దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి రావడం లేదు. అందుకే మా పెదనాన్నగారిచ్చిన మూలికా వైద్యాన్ని ఉపయోగించి నేను మంచి వైద్యునిగా పేరు తెచ్చుకోవడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడాను. అదేంటంటే, మీకు కొద్ది రోజుల క్రితం వచ్చిన జ్వరానికి నేను 1 రోజులో వైద్యం చేశానని చెప్పాను. నేను చెప్పిన ఆ చిన్న అబద్ధం మీ వరకు చేరేసరికి మీరు చనిపోయినట్టుగా మారిపోయింది. ఇంత గాలివార్త పెరగడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణం కాబట్టి మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను ప్రభు అని అంటాడు గణపతి శర్మ. మంత్రివర్యా, ఈ గాలివార్తలకు మూలకారకుడైన ఈ గణపతి వర్మకి ఎటువంటి శిక్ష వేయమంటారో మీరు సెలవివ్వండి. రాజా, ఈ గాలివార్తలు ఇంతలా పెరిగిపోవడంతో నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. మొదటిది, ఒక విషయం మన నోరు దాటి బయటకొచ్చిందంటే ఆ మాట ఒకరి నుంచి ఒకరికి పాకుతున్న కొద్దీ విషయం అర్థమే మారిపోతుంది. అది చివరి మనిషికి చేరే వరకు ఇదిగో ఇలాగే తయారవుతుంది. రెండవ విషయం ఏమిటంటే, మన రాజ్యంలో ప్రజలకి సరైన విద్య లేదు. సరైన విద్యతో తెలివొస్తుంది. అలా తెలివొస్తే ఇలాంటి గాలి మాటలకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పే అవకాశం ఉండదు. మన రాజ్యంలో ఉన్న ప్రజలకి సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కనీసం అవతలి వాళ్లు చెప్పేదాంట్లో ఎంత నిజముందని గమనించలేనంత అమాయకంగా ఉన్నారు మన ప్రజలు. మంత్రి, మీ మాటల్లో తాత్పర్యం అర్థమైంది. ఈరోజే మన ఆస్థానంలో ఉన్న పండితులను బయటికి రమ్మని చెప్పండి. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా
రాజ్య ప్రజలందరినీ సమావేశపరిచి చదువు చెప్పించే ఏర్పాట్లు చేయమని చెప్పండి అని అంటాడు రాజు. రాజా, ఈ గాలివార్త రాజ్యంలో ఇంతటి మార్పు తీసుకునొస్తుందని నేననుకోలేదు. కొన్ని ప్రమాదాలు కూడా ప్రయోజనాల కోసమే జరుగుతాయంటే ఏంటో అనుకున్నాను. అదన్నమాట పెద్దల ఉద్దేశం అని అంటాడు మంత్రి. సరే పద, ఇప్పుడే వెళ్లి ఆస్థాన పండితులకు, కవులకు మనం తీసుకున్న నిర్ణయం గురించి చెప్పి ఈ రోజు నుంచే పాఠాలు చెప్పించడం మొదలు పెడదాం. సాయంత్రం పొద్దుపోయేలోపు ప్రజలందరూ రచ్చబండ దగ్గరికి రమ్మని దండోరా వేయించండి అని చెప్పి రాజమందిరంలోకి వెళ్తాడు రాజు. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ పనికిమాలినవాడు. అవంతిపురం అనే రాజ్యం పరిపాలించే రాజు ఉదయం లేవగానే రాత్రొచ్చిన కల అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ కల కలలాగే మిగిలిపోకూడదు. మంత్రిని పిలిచి వెంటనే ఈ కల గురించి చెప్పాలి అని ఒక భటుడిని పంపించి మంత్రిని పిలిపిస్తాడు రాజు. అయ్యా, పిలిపించారట. ఇంత ఉదయాన్నే మీరు పిలిపించడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? ఇంత ఉదయాన్నే హడావిడిగా పిలుచుకురావటం వల్ల తయారవటానికి కూడా సమయం లేకుండా పోయింది. నీకు పెళ్లి చూపులు చూడటం లేదు మంత్రిగారు. నాకు రాత్రొచ్చిన కలని నిజం చేసుకోటానికి మిమ్మల్ని రప్పించాను. దేవుడా, ఈయన ఎంత మంచిగా పరిపాలించే రాజైనప్పటికీ అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చాలోచనలు ఎందుకొస్తాయో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాడు మంత్రి. మంత్రి, నేను నీతో మాట్లాడుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అయ్యా, అది మీ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నానయ్యా. మీరనుకుంటే కానిదేముంటుంది అనుకుంటున్నాను. అయితే కల నిజం చేసుకోవడానికి వెళ్దామా? ఇంతకీ మీకొచ్చిన ఆ కలేంటో తెలుసుకోవచ్చా? మన రాజ్యంలో అతి మూర్ఖులు ఎవరు అని తెలుసుకోవాలనే కలొచ్చింది. అంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్లు ఎవరుంటారో తెలుసుకుందామనుకుంటున్నాను. ఈ రోజు నుంచే మనమిద్దరం మారువేషాల్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అత్యంత మూర్ఖులైన ముగ్గురిని గురించి తెలుసుకుందాం అని అంటాడు. రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో రాజ్యంలో పర్యటిస్తూ ఉంటారు. కొంత దూరంగా చెరువుగట్టున బట్టలుతుకుతున్న మంగమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మేము రాజుగారి ఆజ్ఞ మేరకు అత్యంత మూర్ఖులు ఎవరాని తెలుసుకోవాలి అనుకుంటున్నాం. నీకు తెలిసిన అత్యంత మూర్ఖపు వ్యక్తి ఎవరో చెప్తావా? ఏ పని లేకుండా మూర్ఖపు వ్యక్తి గురించి వెతకడం అంటే మూర్ఖపు పని. ఆ పని చేస్తున్న నువ్వు మూర్ఖుడివే. కాని రాజాజ్ఞ మేర చేస్తున్నానంటున్నావు కాబట్టి చెబుతున్నా. ఆ గడ్డివాం దగ్గర కూర్చొనున్న రుద్రయ్య నాకు తెలిసిన అత్యంత మూర్ఖుడు అని అంటుంది మంగమ్మ. రాజు, మంత్రి వెంటనే రుద్రయ్య దగ్గరికి వెళ్తారు. రుద్రయ్య విరిగిపోయిన చెట్టు కొమ్మకి రాలిపోయిన ఆకులని అతికిస్తూ ఉంటాడు. రుద్రయ్య, ఏం చేస్తున్నావు? చేయటానికేముంది, 10 ఎకరాల పొలం ఉంటే పిల్లలిద్దరికీ పంచిపెట్టాను. వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. సమయానికి నాకింత భోజనం పెడుతున్నారు. ఖాళీగా ఉంటే కాలక్షేపం అవటం లేదని రాలిపోయిన ఈ కొమ్మకి ఊడిపోయిన ఆకులు అతికిస్తున్నాను. ఏదో రకంగా కాలక్షేపం చెయ్యాలి కదా మరి. ఇలా పనికి మాలిన పని చేసుకుంటూ ఉండే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. నేను చేసేది పనికి మాలిన పని అయితే మరి గుట్టకాట రంగడి చేసే పని ఏమంటారో అని అనగానే రాజు, మంత్రి గుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడ రంగడు పెద్ద బండరాయి మీద కూర్చొని ఒక ఇనుప చువ్వతో గీకుతూ ఉంటాడు. రంగయ్య, ఏంటా బండరాయి మీద ఇనుప చువ్వతో గీకుతున్నావు? ఏం లేదయ్యా, నా పిల్లలు నీకింత వయసు వచ్చింది, ఇంకా వ్యవసాయం చేస్తానంటావేటని పనులకి నన్ను రానివ్వటం లేదు. దాంతో కాలక్షేపం కావటం లేదు. అందుకే ఇట్ట చేస్తున్నాను. ఈ బండరాయిని ఇక్కడి నుంచి తొలగించగలిగితే పక్కూరికి వెళ్ళటానికి ఒక 100 అడుగులు తగ్గించినోడిని అవుతాను. ఈ ఇనుప చువ్వతో చేస్తే తొలగించగలవా? పని జరగాల్సిన అవసరం లేదు. నేను పని చేస్తున్నాననుకుంటే సరిపోద్ది. అయినా మీరు దీనికి ఇట్ట అయిపోతున్నారు. ఒకవేళ చెరువు దగ్గరున్న సొబ్బని చూస్తే ఏమంటారో మరి అని అనగానే వాళ్ళిద్దరూ చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబ్బడు తన దోసిలతో చెరువులో ఉన్న నీళ్ళని తీసుకుని మైలు దూరంలో ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి అతని చేతిలో కనీసం 2-3 చుక్కల నీళ్లు కూడా ఉండేవి కావు. అది చూసిన రాజు అతని దగ్గరకు వెళ్లి, సుబ్బయ్య, ఇలా దోసిలతో నీళ్లు తీసుకొచ్చే బదులు
ఏ కడవనో కూజానో తీసుకొచ్చి నీళ్లు పొయ్యొచ్చు కదా. నేను నా చిన్ననాటి నుంచి ఈ చెట్టును చూస్తున్నాను. ఈ చెట్టు తన చుట్టూ ఎన్ని చెట్లు మొలిసినా, ఎన్ని గాలివానలొచ్చినా చెక్కు చెదరకుండా తన ప్రయాణాన్ని ఆపకుండా అన్నింటికీ తట్టుకొని నిలబడి పెరుగుతూనే ఉంది. కానీ నేను ఎంత సంపాదించినా కూడా నా కొడుకులకి ఒకరంటే ఒకరికి ప్రేమని సంపాదించలేకపోయాను. వాళ్ళిద్దరూ నిత్యం ఏదో గొడవపడతా ఉంటారు. అది చూడలేక ఇట్ట ఈ సెట్టు దగ్గరికి వచ్చి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. మీరన్నట్టు ఏ కూజాతోనో కడవతోనో తీసుకొచ్చి నీళ్లు పొయ్యొచ్చు. కానీ అలా పోస్తే 2 నిమిషాల్లో పనైపోతుంది. తర్వాత మళ్ళీ అదే ఇంటికెళ్ళాలి. అప్పుడు అన్నదమ్ముల గొడవ చూడాలి. అందుకే రాత్రయ్యే వరకు ఈ సెట్టుకు నీళ్లు పోస్తానే ఉంటాను. రాత్రి అయిన తర్వాత ఇంటికెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇదే పని. అది సరే కాని ఇలా పనికి మాలిన పని చేసి సమయాన్ని వృధా చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. అయ్యా, నాకు సంపాదించాలన్న ఆశ, సంపాదించే ఓపిక రెండూ పోయాయి. రామకృష్ణ అంటూ కాలం గడుపుతున్నాను. ఇప్పుడు నేను కాలక్షేపం చేయడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు. అయినా నేను చేసేదే పనికి మాలిన పని అయితే రాజుగారు చేసేది పనికి మాలిన పని కదా. ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఆయన అత్యంత మూర్ఖులు ఎక్కడుంటారా అని ఎతికే పనిలో పడ్డాడంట కదా. అంతకన్నా మూర్ఖ పని ఇంకోటి ఉంటుందా చెప్పండి. నాకు తెలిసిన అత్యంత మూర్ఖుడంటే ఆయనే. నేనైనా నా వయసు అయిపోయిన తర్వాత చేయడానికి ఏ పని లేనప్పుడు ఇట్టా చేస్తున్నాను. కానీ ఆయన ప్రజలందరినీ రక్షించే బాధ్యత పక్కనెట్టి ఇలాంటి పనికి మాలిన పనుల మీద సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు న్యాయం అంటారో మీరే చెప్పండి అని అంటాడు. రాజు మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటికి చీకటవ్వడంతో రాజు తన మందిరంలో ఉన్న గదిలోకి వెళ్తాడు. మంత్రినుద్దేశిస్తూ ఇలా అంటాడు. మంత్రివర్య, ఈరోజు మనం ఇంతమందిని కలిశాం కదా. మీరు చెప్పండి, ఈరోజు మనం కలిసిన వారిలో మీకత్యంత మూర్ఖులనిపించింది ఎవరు? అయ్యా, మీరు తప్పుగా అనుకోనంటే చెప్తానయ్యా. సరే, చెప్పు. అయ్యా, ఈరోజు నేను కలిసిన వ్యక్తులు 4. 1 రుద్రయ్య, రంగయ్య, సుబ్బయ్య. వీళ్ళు 3 తాము చెయ్యాల్సిన సమయంలో పనిచేసి ఇప్పుడు మాత్రం వేరే వేరే కారణాలైనప్పటికీ ఏ పని లేకపోవడంతో తమకు తోచిన ఏదో పని చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. సరే, మరి నువ్వు నాకు తెలియకుండా కలిసిన ఆ 4వ వ్యక్తి ఎవరు? ఇంకెవరయ్యా, అది మీరే. వాళ్ళిలా కాలక్షేపం చేయడానికి కారణం వాళ్ళకి ఏ పని లేకపోవటం. కానీ మీరలా కాదు కదా అయ్యా. మీకు చేయడానికి చాలా పనుంది. ఈ రాజ్య బాధ్యతలన్నీ మీ మీదే ఉన్నాయి. అయినా కూడా ఏదో పనికిరాని కలని పట్టుకుని రాజ్యంలో అత్యంత మూర్ఖులు ఎవరు అని వెతకాలనుకున్నారు. మీ ఆలోచనే చాలా మూర్ఖమైంది. నేనీరోజు కలిసిన వాళ్లలో మీరే నాకు మూర్ఖుల్లా కనిపించారయ్యా. మంత్రి మాట్లాడిన మాటల్లో ఉద్దేశం రాజుకు అర్థమవుతుంది. మంత్రివర్య, నువ్వన్న మాటలు నాలో కనువిప్పుని కలిగించాయి. ఎన్ని రోజులు నేను నాకు నచ్చినట్టు ఉండాలి అనుకున్నాను. కాని నేను చేసే కొన్ని పనులు మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని నాకర్థమైంది. ఇబ్బంది కాదు ప్రభూ, మీ రాజ్యపాలన గురించి ఎవ్వరూ ఏ వంకా పెట్టలేరు గాని అప్పుడప్పుడు మీకొచ్చే కొన్ని ఆలోచనలు రాజ్యానికి గాని మీకు గాని కొంచెమైనా ఉపయోగం లేనివి. పైగా శారీరక శ్రమతో పాటు సమయమూ వృధా. ఇలాంటి పనులకి కాకుండా రాజ్యానికి సంబంధించిన ఒక కార్యాచరణలో సమయం పెడితే అది అందరికీ ఉపయోగమే కదయ్యా. చాలామంది ప్రజలు మీరు చేసే మంచి వల్ల మీరిలాంటి పనులు చేసినా ఏమీ అనుకోవటం లేదు గాని కొద్ది రోజులకి మీ పనులు మితిమీరిపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అవును మంత్రివర్య, మీరు చెప్పిన దాంట్లో అసలైన అర్థం నాకు ఇప్పుడే బోధపడింది. ఇక నుంచి అనవసరమైన విషయాలు కాకుండా ప్రజలకి అవసరమైన విషయాలపైనే దృష్టి పెడతాను అని అంటాడు. అది విన్న మంత్రి కూడా సంతోషిస్తాడు. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. పిసినారి పెళ్లి. పిసినారి కామేశం ఇంట్లో వంట చేసుకుంటూ ఉండగా
ఏదో పనిమీద కామేశం ఇంటికొచ్చిన గజపతి కామేశంతో, ఏరా కామేశం, ఇలా నువ్వు వంట పనులు ఇంటి పనులు చేసుకునే బదులు ఒక ఇంటివాడివైతే ఈ పనులన్నీ తప్పుతాయి కదా. నీ భార్య నీకు వండి పెడుతుంది, ఆలోచించు కాస్త. ఏంట్రా పెళ్ళంటే అంత సులభమైన పని అన్నట్టుగా మాట్లాడావు? పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయి? మండపాలని, ఆహ్వానాలు, పైగా భోజనాలు కూడా పెట్టించాలి కదా. పెళ్ళంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు, కానీ ఖర్చు పెట్టడం అంటేనే నాకు భయంగా ఉంది. ఆ పెళ్లి ఖర్చులతో నేను జీవితకాలం బ్రతికేయగలను. అదంతా సరేగాని సరిగ్గా భోజనాల సమయానికొచ్చావు. ఏంటి సంగతి? నేనైతే నా ఒక్కడికి మాత్రమే భోజనం వండుకున్నాను. నీ ఇంట్లో భోజనం చేయడానికి ఏమీ రాలేదు. నీకొక విషయం చెప్పాలని వచ్చాను. భోజనం పెట్టమని కాని డబ్బులు ఇవ్వమని కాని అడగకుండా ఇంకేదైనా అడుగు పర్లేదు. సరే, నీకొక మంచి సంబంధం తీసుకొనొచ్చాను. కట్నం బాగానే ఇస్తారు కాని పెళ్లి ఖర్చులు మాత్రం నీవే పెట్టుకోవాలి, సరేనా? కట్నం ఇస్తారు కాని పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకోవాలా? నేను డబ్బు ఖర్చు పెట్టాలి అంటే నాతో అయ్యే పనేనా? పెళ్లికి ముందే నాతో ఖర్చు పెట్టిస్తున్నారు అంటే పెళ్లి తర్వాత ఇంకెంత ఖర్చు పెట్టిస్తారో. నాకిలాంటి సంబంధాలొద్దురా బాబు. నా బ్రతికేదో నేను బ్రతుకుతా. నాకు పెళ్లి వద్దు, ఖర్చు వద్దు. ఒకసారి ఆలోచించు. పెళ్లికి ముందే నీకు డబ్బిస్తున్నారు అంటే పెళ్లి తర్వాత ఇంకెంత ఇస్తారో కదా. ఈ లెక్కన ఆలోచిస్తే అది కూడా నిజమే అనుకో అని కామేశం అనగానే గజపతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కామేశంని లాక్కుని బయటకు వెళ్తాడు. నువ్వు సరే అన్నావు, అదే నాకు చాలు. ఎక్కు బండి, వెళ్దాం పదా అమ్మా ఇంటికి. దారి ఖర్చులకి నా దగ్గర డబ్బులు అడగను అంటేనే బండెక్కుతాను. సరేలే, అడగనులే గాని ముందు బండెక్కరా అని బలవంతంగా కామేశాన్ని బండిలో ఎక్కిస్తాడు గజపతి. తరువాత కాసేపటికి వాళ్ళు వేరే ఊరికి చేరుకుంటారు. గజపతి కామేశాన్ని తీసుకుని ఒక ఇంట్లోకి వెళ్తాడు. బాబు గజపతి, ఇలా వచ్చావేంటి? మాతో ఏమైనా పనా? మీకు చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. మీ అమ్మాయికి ఈడు జోడు చాలా బాగుంటుంది అని. ఇతనే ఆ అబ్బాయి. మీ అమ్మాయిని కూడా ఇతనికి ఒకసారి చూపిస్తే. అయ్యో, అందులో ఏముంది బాబు, ఇప్పుడే చూపిస్తాను, లోపలికి రండి అని ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు రామయ్య. కాసేపటికి రామయ్య కూతురు శైలజ చాలా రకాల మిఠాయిలతో పాటు పళ్లరసాలు పట్టుకుని వస్తుంది. అయ్య బాబోయ్, ఏంటివి ఇన్ని మిఠాయిలా? మేం మీ ఇంటికి వస్తామని తెలియదు కదా మీకు. అలాంటప్పుడు ఇన్ని మిఠాయిలు ఎలా చేయించారు? ఇల్లన్నాక తినడానికి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా బాబు, అలాగే ఈ మిఠాయిలు కూడా అని అనగానే కామేశం ఆలోచనలో పడిపోతాడు. కామేశం శైలజని పెళ్లి చేసుకుని కొత్తగా తన ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఏమండి, ఇల్లేంటండి ఇంత చిన్నగా ఉంది? మీకిచ్చిన కట్నం డబ్బులున్నాయి కదా, వాటితో ఈ ఇంటిని కూలగొట్టి కొత్త ఇంటిని కట్టుకుందామా? ఏంటి, ఇంటిని కూలగొడతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇల్లంటే మట్టి గోడలు అనుకుంటున్నావా? మా అమ్మా నాన్న జ్ఞాపకాలు, ప్రేమతో అల్లుకున్న బంధాలు. వాళ్ళు నా ముందు లేకపోయినా నేను వాళ్లతో ఉన్నానని అనిపించేలా చేస్తుంది ఈ ఇల్లు. ఈ ఇంటిని కూల్చడం కుదరదు. సరేలేండి, ఏదో పొరపాటున మాట్లాడేశాను. సరే, అలా బయటికెక్కడికైనా వెళ్ళొద్దాం పదండి అని బలవంతంగా కామేశాన్ని బయటకు లాక్కుని వెళ్తుంటే పట్టుచీరలు, గాజులు అమ్మే వ్యక్తి రావడం చూస్తుంది శైలజ. అబ్బా, ఎంత బాగున్నాయో! ఏ పట్టుచీరల బాబు, ఇలా రా అని చీరలమ్మే వ్యక్తిని పిలుస్తుంది శైలజ. అతన్నెందుకు పిలుస్తున్నావు? వాడిప్పుడు మన దగ్గరికొస్తే మనం ఏదో ఒకటి కొనే వరకు వదల్లు. వాణ్ణి వద్దని పంపించేవే, నీకు పుణ్యం ఉంటుంది. ఊరుకోండి, వాళ్ళెంత కష్టపడి అమ్ముతూ ఉంటారు చెప్పండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి కదా. ఎవరూ ఇలా కొనకపోతే వాళ్ళకి పూట ఎలా గడుస్తుంది చెప్పండి అని మాట్లాడుతుండగానే బట్టలమ్మే వ్యక్తి శైలజ దగ్గరికి వచ్చేస్తాడు. శైలజ ఎంతో ఆనందంగా బట్టలన్నింటినీ చూస్తూ ఉంటుంది. ఎన్ని బట్టలు చూస్తావే? అయినా మొన్న పెళ్లికే కదా 10 జతలు తీసుకున్నావు. అంతలోనే మళ్ళీ బట్టలెందుకు? నేను చూడు, 3 సంవత్సరాలుగా ఒక లుంగితో ఎలా నడిపిస్తున్నానో అని కామేశం ఎంత చెప్తున్నా మాటలు చెవికెక్కించుకోకుండా చీరలన్నీ చూస్తూనే ఉంటుంది శైలజ. అన్నీ చూసిన తర్వాత, ఇదిగో బాబు, ఒక పని చెయ్యి. ఏది చూసినా అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. వీటిల్లో ఒక ట్రెండు అని వెతుక్కోవడం కష్టమే కాని అన్నింటినీ మూట కట్టేసి మా ఇంట్లో పెట్టేయి. అలాగే డబ్బులు మా ఆయనిస్తాడు, తీసుకో అని అంటుంది శైలజ. ఏంటి, మూట చీరలా? వాటికి డబ్బులు నేను కట్టాలా? అమ్మ దేవుడా అని పడిపోతాడు కామేశం. దాంతో ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటకొచ్చిన కామేశం
ఎదురుగా ఉన్న శైలజను చూసి, అమ్మ దేవుడో, ఇదంతా నా ఆలోచన ఇంత భయంకరంగా ఉందంటే ఇంకా నిజం ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఇలాంటి దారుణాలు చూడడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిదేమో. ఈ పెళ్లిళ్ళు ఖర్చులు నా వల్ల కాదురా బాబు అంటూ కామేశం పరుగందుకుంటాడు. అసలేం జరిగిందో అర్థం కాని అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయి చూస్తుండిపోతారు. కాసేపటికి తేరుకున్న గజపతి రామయ్యతో, మీ పిసినారి కుటుంబానికి సరైన పిసినారోడు దొరికాడు అనుకుంటే ఇలా చేశారేంటి? అయినా మీ పిసినారితనానికి ఇన్ని రకాల మిఠాయిలు ఎలా తెచ్చారు? పైన 2 మాత్రమే నిజమైన మిఠాయిలు, కిందవన్నీ రంగుబొమ్మలు. ఇంకా నయ్యం, ఆవేశపడి తిన్నాను కాదు. చేతి వరకు వచ్చిన సంబంధం చేజేతిలా పోగొట్టుకున్నారు. ఇవన్నీ నిజమైన మిఠాయిలనుకొని మొదలైన వాడి భయం పారిపోయే వరకు వచ్చింది. దీనంతటికీ కారణం మీరే. ఎలాగోలా నువ్వే మాట్లాడు బాబు. నా కూతురికి అతనే సరైన జోడీలా ఉన్నాడు. అవును, ఇంతకీ అతనికి ఏ చెడు అలవాట్లు లేవు కదా? చెడు అలవాట్లా? వాడు తిండి తినడానికి 4-5 సార్లు ఆలోచిస్తాడు, ఎక్కడ డబ్బులు ఖర్చవుతాయో అని. ఇంకా చెడ్డ అలవాట్లకి ఖర్చు పెడతాడా? బాబు, మా అమ్మాయికి పిసినారితనం నా వల్ల వచ్చి ఉంటుంది. అది ఎవరింటికి వెళ్ళినా 4 మాటలు పడవలసి వస్తుంది. దాన్ని అర్థం చేసుకునేవాడు దొరికితే దాని జీవితం బాగుంటుంది అని ఇలాంటి పిసినారి వాణ్ణే వెతకమన్నాను. కాని అబ్బాయి ఇలా పారిపోవడం చూస్తుంటే నా కూతురికి జీవితంలో ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేయలేని ఒక ఓడిపోయిన తండ్రిగా మిగిలిపోతానేమో అని ఆలోచిస్తే బాధగా ఉంది. సరే, మీరేం బాధపడకండి. నేను వాణ్ణి ఎలాగోలా ఒప్పిస్తాను. ఇప్పుడైతే మీరు విశ్రాంతి తీసుకోండి. ఇంకొకసారి ఆ నకిలీ మిఠాయిలు బయటకు తీసుకురాకండి. అందరికీ ప్రమాదమే అది. మిఠాయిలనుకుని తింటే నాలాంటి వాళ్ళకి ప్రమాదం, నిజమైనవి అనుకుని చూస్తే కామేశం లాంటి వాళ్ళకి ఇద్దరికీ ప్రమాదమే. సరే, నేను కామేశం దగ్గరికి వెళ్తాను. మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు చోటు మామ కథలు చూస్తూనే ఉండండి. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అత్యాస పాల వ్యాపారి. రండమ్మా రండి, నేను కూడా పాలే అమ్ముతున్నాను. అందరూ అలా లైన్లో నుంచుని మీ వంతు వచ్చే వరకు ఎదురు చూసే బదులు నా దగ్గర కూడా వచ్చి కొనుక్కోండి. రామయ్య, మన ఊర్లో నదిలో చెరువుల్లో నీళ్లు చాలానే ఉన్నాయి. పైగా అవన్నీ ఉచితంగానే దొరుకుతున్నాయి. మళ్ళీ నీ దగ్గర డబ్బులిచ్చి ఆ నీళ్లను కొనుక్కోవడం అవసరం అంటావా? అయ్యా, ఏంటి నా పాలన నీళ్ళంటావా? నేనెలా కనిపిస్తున్నాను? నేను నా పాలల్లో నీళ్లు కలిపే వాళ్ళ కనిపిస్తున్నానా? నా గేదెలు రాత్రి నీళ్ళు ఎక్కువ తాగాయేమో, అందుకే పాలు నీళ్ళలా వచ్చుంటాయి. ఏంటి రామన్న, గేదెలు నీళ్ళు తాగితే పాలు నీళ్ళగా వస్తాయా ఏంటి? నేను కూడా పాల వ్యాపారమే చేస్తున్నాను. నా ముందే ఇలాంటి మాటలని చెప్తావా ఏంటి? నిజాయితీగా వ్యాపారం చెయ్యన్నా వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అబ్బో, అందరూ నీతులు చెప్పేవాళ్లే. నీ వ్యాపారం నువ్వు కానివ్వు, నేను వ్యాపారం ఎలా చేయాలో నాకు తెలుసులే అని అంటాడు రామయ్య. తర్వాత రామయ్య నిండుగా ఉన్న పాల డబ్బాతో ఇంటికి వెళ్లడం గమనిస్తుంది అతని భార్య సౌజన్య. ఎవయ్యో, ఈరోజు భలే గిరాకీ జరిగినట్టుందే. నిండు డబ్బా నిండుగానే వెనక్కొచ్చింది. ఈ రోజు జరగకపోవచ్చు, రేపటి నుంచి ఎలా జరగకుండా ఉంటుందో నేను చూస్తాను అని అంటాడు. రామయ్య ఆలోచిస్తూ తన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చుని ఉంటాడు. చీకటి పడే వరకు అక్కడే ఉంటాడు రామయ్య. ఏవండి, రండి, చాలా ఆలస్యమైంది. భోజనం చేసి పడుకుందురు. మళ్ళీ ఉదయాన్నే పాలమ్మడానికి వెళ్ళాలి కదా. వస్తున్నాలే పద అని ఇంట్లోకి వెళ్తాడు. ఉదయాన్నే రామయ్య రోజు కంటే ముందే నిద్రలేచి నెమ్మదిగా బయటికి వెళ్లి శంకరం ఇంటి గోడ దగ్గర నించుని చూస్తూ ఉంటాడు. శంకరం పాలు పితికడం అయిపోవడంతో పాల డబ్బా పక్కన పెట్టేసి ఇంట్లోకి వెళ్తాడు. రామయ్య అదే అదునుగా చూసుకొని పాల డబ్బా దగ్గరికి వెళ్తాడు. తన చేతిలో ఉన్న చనిపోయిన బలిని చూస్తూ, ఒరే శంకరం, నువ్వు పాలు ఎలా అమ్ముతావో నేను చూస్తాను అని అనుకుంటాడు. రామయ్య శంకరం ఇద్దరూ ఒకచోట పాలమ్ముతూ ఉన్నా రామయ్య దగ్గరికి మాత్రం ఎవరూ రాకపోవడంతో రామయ్య ఎదురు చూస్తూనే ఉంటాడు. అమ్మా, నిన్న మా గేదెలు నీళ్లు కూడా తాగలేదు. పాలు చాలా చిక్కగా ఉన్నాయి. రండి, నా దగ్గర కొనండి పాలు, కావాలంటే చూడండి అని పాలని డబ్బాలో నుంచి బయటకు తీసి చూపించబోతుంటే అందులో నుంచి బల్లి బయటకొస్తుంది. అయ్యయ్యో, ఇదేంటి నా పాలల్లో బల్లి? అన్నా, నీకు నేను ముందే చెప్పాను నిజాయితీగా పనిచేసుకో అని. ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసుకో
అని చెప్తాడు శంకరం. రామయ్య సిగ్గుతో తలదించుకొని పాల డబ్బా తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంటండి, ఏమైంది? ఈరోజు ఇంకా తొందరగా వచ్చారు? పాలన్నీ అలాగే ఉన్నట్టున్నాయి. మీ మొహం ఏంటో దిగాలుగా ఉంది. అన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే సౌజన్య. అవన్నీ నీకు చెప్పి నిన్ను కూడా నేను బాధ పెట్టలేను. రేపటి నుంచి నేను పక్కూరెళ్ళి ఇంటింటికి తిరిగి పాలమ్ముతాను అని అంటాడు. తర్వాత రోజు రామయ్య చెప్పినట్టుగానే పాలని తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటాడు. పాలమ్మా పాలు, తాజా పాలు, చిక్కని పాలు. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మీ ఇంటి ముందుకే వచ్చాయమ్మా. కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అతని అరుపులు విని బయటకొచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు. అలా వచ్చిన కొద్ది డబ్బులతో కాలం వెలదీస్తూ ఉంటాడు రామయ్య. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పక్కూర్లో పాలు పోసి తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఒక అతన్ని లాక్కెళ్లడం చూస్తాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తన దగ్గరున్న ఖాళీ పాల డబ్బాతో కొట్టి తరిమేస్తాడు. ఇద్దరు దుండగులు వెంటనే పారిపోతారు. రామయ్య దెబ్బలు తగిలిన వ్యక్తిని లేపి, బాబు, మీరెవరో నాకు తెలియదు గాని మా ఊరి వ్యక్తిలాగానే అనిపిస్తున్నారు. వీళ్ళెవరు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకులేండి. ముందు మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీ గాయాలకి మందు పెడతాను, పదండి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రామయ్య అతని గాయాలకు మందు పెడుతూ ఉంటే సౌజన్య మజ్జిగ తీసుకుని వచ్చి అతనికిస్తుంది. బాబు, మీరిప్పుడు కాస్త కుదురుకున్నారనుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే నేను దిగబెట్టి వస్తాను. అయ్యా, నా పేరు సుదర్శనం. నేను ఈ ఊర్లోనే శంకరం ఇంటి పక్కన ఇంట్లో ఉంటాను. నాకు పని చేయడంలో కొంచెం బద్ధకం ఎక్కువ. అందుకే ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాను. కొద్ది రోజుల క్రితం చేసిన ఓ పని నా ప్రాణాల మీదకొచ్చింది. అవునా? అయ్యో, అలాంటి పనులు చేయడం మంచిది కాదు బాబు. మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గర ఉంటది. నా జీవితమే దానికి ఉదాహరణ. నేను పాలల్లో నీళ్లు గెలిపమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నాను. కానీ అదందరికీ తెలిసిపోయింది. ఉన్నూరులో తలెత్తుకోలేకుండా ఉన్నాను. పక్కూర్లో పాలమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోబాకు. సరే పద, మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు. అదే సమయానికి శంకరం బయటే ఉండడంతో రామయ్యని పలకరిస్తాడు. ఏంటి రామన్న, ఊర్లో కనిపించడం లేదు? వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు? పక్కూర్లో ఇంటింటికి తిరిగి పాలమ్ముతున్నాను. మొన్నటిదాకా కాస్త ఇబ్బంది అనిపించినా ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థికంగా కుదురుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఉదయాన్నే ఎప్పటిలాగా పాలు పితికి పక్కూరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వేరే వాళ్ళకి పాలు పోస్తూ ఉండగా పాల నుంచి చేదు వాసన రావడంతో పాలన్నీ వెతికి చూడగా అందులో ఒక చనిపోయిన ఎలుక ఉండడం గమనిస్తాడు. చేచే, ఇలాంటి పాల నువ్వు పోసేది? ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను, వెళ్ళిక్కడి నుంచి అని గద్దిస్తుంది. రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాధగా వెళ్తూ పాలన్నీ పక్కనే ఉన్న కాలువలో పారబోసి ఇంటికి వెళ్తూ ఉండగా సుదర్శనం పరిగెత్తుకుంటూ ఎదురొస్తాడు. తర్వాత రోజు రామయ్య చెప్పినట్టుగానే పాలని తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటాడు. పాలమ్మా పాలు, తాజా పాలు, చిక్కని పాలు. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మీ ఇంటి ముందుకే వచ్చాయమ్మా. కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అతని అరుపులు విని బయటకొచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు. అలా వచ్చిన కొద్ది డబ్బులతో కాలం వెలదీస్తూ ఉంటాడు రామయ్య. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పక్కూర్లో పాలు పోసి తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఒక అతన్ని లాక్కెళ్లడం చూస్తాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తన దగ్గరున్న ఖాళీ పాల డబ్బాతో కొట్టి తరిమేస్తాడు. ఇద్దరు దుండగులు వెంటనే పారిపోతారు. రామయ్య దెబ్బలు తగిలిన వ్యక్తిని లేపి, బాబు, మీరెవరో నాకు తెలియదు గాని మా ఊరి వ్యక్తిలాగానే అనిపిస్తున్నారు. వీళ్ళెవరు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకులేండి. ముందు మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీ గాయాలకి మందు పెడతాను, పదండి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రామయ్య అతని గాయాలకు మందు పెడుతూ ఉంటే సౌజన్య మజ్జిగ తీసుకుని వచ్చి అతనికిస్తుంది. బాబు, మీరిప్పుడు కాస్త కుదురుకున్నారనుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే నేను దిగబెట్టి వస్తాను. అయ్యా,
నా పేరు సుదర్శనం. నేను ఈ ఊర్లోనే శంకరం ఇంటి పక్కన ఇంట్లో ఉంటాను. నాకు పని చేయడంలో కొంచెం బద్ధకం ఎక్కువ. అందుకే ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాను. కొద్ది రోజుల క్రితం చేసిన ఓ పని నా ప్రాణాల మీదకొచ్చింది. అవునా? అయ్యో, అలాంటి పనులు చేయడం మంచిది కాదు బాబు. మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గర ఉంటది. నా జీవితమే దానికి ఉదాహరణ. నేను పాలల్లో నీళ్లు గెలిపమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నాను. కానీ అది అందరికీ తెలిసిపోయింది. ఉన్నూరులో తలెత్తుకోలేకుండా ఉన్నాను. పక్కూర్లో పాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోబాకు. సరే పద, మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు. అదే సమయానికి శంకరం బయటే ఉండడంతో రామయ్యని పలకరిస్తాడు. ఏంటి రామన్నా, ఊర్లో కనిపించడం లేదు? వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు? పక్కూర్లో ఇంటింటికి తిరిగి పాలమ్ముతున్నాను. మొన్నటిదాకా కాస్త ఇబ్బంది అనిపించినా ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థికంగా కుదురుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఉదయాన్నే ఎప్పటిలాగా పాలు పితికి పక్కూరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వేరే వాళ్ళకి పాలు పోస్తూ ఉండగా పాల నుంచి చేదు వాసన రావడంతో పాలన్నీ వెతికి చూడగా అందులో ఒక చనిపోయిన ఎలుక ఉండడం గమనిస్తాడు. చేచే, ఇలాంటి పాల నువ్వు పోసేది? ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను, వెళ్ళిక్కడి నుంచి అని గద్దిస్తుంది. రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాధగా వెళ్తూ పాలన్నీ పక్కనే ఉన్న కాలువలో పారబోసి ఇంటికి వెళ్తూ ఉండగా సుదర్శనం పరిగెత్తుకుంటూ ఎదురొస్తాడు.